అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బోల్తా పడ్డాడు. రేవంత్ రెడ్డి సార్ చేసేటటువంటి కథ ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. 1,00,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పనంగా ఖర్చు పెట్టిండు. కేసీఆర్ ఆలోచన విధానంతో కేసీఆర్ ఓన్ డిసిషన్స్ తీసుకొని కేసీఆర్ మొత్తం కాళేశ్వరానికి సంబంధించిన రీడిజైన్ ప్లాన్ ఇచ్చిండు. కేసీఆర్ మెగా కృష్ణారెడ్డికి ఎల్ఎన్టీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిండు. మొత్తం కేసీఆర్ కర్మ కర్త క్రియ. క్యాబినెట్లో కూడా కేసీఆర్ చర్చించలేదు కాళేశ్వరం గురించి. క్యాబినెట్ కూడా తీర్మానం చేయలేదు. క్యాబినెట్లో మంత్రులు అసలు చర్చించలేదు. క్యాబినెట్లో అసలు కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారమే తెరపైకి రాలేదు. కేసీఆర్ ఓన్ డిసిషన్స్, కేసీఆర్ సొంత నిర్ణయము, కేసీఆర్ ఒంటెత్తిపోకడ, కేసీఆర్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ అని చెప్పి కేసీఆర్ పైన నానా రకాలుగా విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు. తుమ్మల గారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళు కూడా చెప్పారు క్యాబినెట్లో అసలు నిర్ణయం తీసుకోలేదు, క్యాబినెట్లో అసలు చర్చే నడవలేదు, కేసీఆర్ కాళేశ్వరం గురించి ఎప్పుడు మాట్లాడలేదు అని చెప్పి తుమ్మల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈటల రాజేందరు కేసీఆర్తో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తి, కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. ఈటల రాజేందర్ మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కదా. సో ఈటల రాజేందర్ని కేసీఆర్ పక్కన పెట్టే ప్రయత్నం చేసిను. ఎక్కడ కేటీఆర్ ప్లేస్లో ఈటల వస్తాడనేటటువంటి బాధతోటి. కాబట్టి ఈటల రాజేందర్ ఆత్మగౌరవం చంపుకోలేక ఆయన బయటకు వచ్చిండు. బీజేపీ నుండి పోటీ చేసిండు. ఉప ఎన్నికలలో హుజరాబాద్ నుండి మళ్ళీ గెలిచిండు. ఇదే ఈటల రాజేందర్కి కేసీఆర్ పైన కోపం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎల్లగొట్టిండు, కావాలని నన్ను బద్నాం చేసిండు, ఇబ్బంది పెట్టిండని ఈటల రాజేందర్ కూడా కొంత కోపం ఉంటుంది కదా. కానీ కోపతాపాలన్నీ పక్కన పెట్టి ఈటల రాజేందర్ ఒక సంచలనమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఈటల రాజేందర్ ఈ మధ్యకాలంలో ఒక శాటిలైట్ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో సంచలనమైనటువంటి ఒక అంశం తెరపైకి తీసుకొచ్చిండు. వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల బాధ ఏంది? అసలు కాళేశ్వరం గురించి కేసీఆర్ ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం గురించి క్యాబినెట్లో చర్చ రాలేదు, క్యాబినెట్లో భేటీ నడవలేదు, క్యాబినెట్లో కాళేశ్వరం గురించి తీర్మానం జరగలేదు, కాళేశ్వరం గురించి క్యాబినెట్లో ఒక్కసారి కూడా డిస్కస్ చేయలేదు అనేది కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల వర్షన్. కేసీఆర్ ఓన్ డిసిషన్, కేసీఆర్ఏ ఆ ప్రాజెక్ట్ని ఆయనే చెప్పుకున్నాడు. కేసీఆర్ ఒకనొక టైంలో నా మెదడు మొత్తం పదును చేసి నేను ఇంచు నా బొట్టు గార్చి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన డిజైన్ నేనే ఇచ్చిన అని చెప్పి కేసీఆర్ గతంలో చెప్పుకున్నాడు వాస్తవం. కానీ కేసీఆర్ క్యాబినెట్లో కాళేశ్వరం గురించి చెప్పిండా లేదా? కేసీఆర్ కాళేశ్వరం గురించి క్యాబినెట్ మీటింగ్లో ఆయన అసలు తీర్మానం పెట్టిండా లేదా, బిల్లు పెట్టిండా లేదా? కాళేశ్వరానికి ఒక 80,000 కోట్లు 90,000 కోట్లు ఖర్చు అవుతాయి, ఇట్లా కడుతున్నాం, ఇది ప్రాజెక్టు, ఇది కథ, ఈడ కడుతున్నాం, ఈ కాంట్రాక్టర్కి మనం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు అప్పచెప్తున్నాం, ఇది వాడుతున్నాం, ఇట్లా ఎక్విప్మెంట్స్ అని చెప్పి కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులతోటి చర్చించిండా లేదా? కేసీఆర్ క్యాబినెట్లో కాళేశ్వరం గురించి మాట్లాడిండా లేదా? ఒకసారి ఈటల రాజేందర్ మాటలలోనే మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఈ వీడియో తర్వాత. ఒకసారి ఈటల రాజేందర్ గారు ఏం చెప్పారు అనేది వినండి. సరే, అసలు క్యాబినెట్ లో చర్చ జరిగిందా లేదా ఎప్పుడైనా కాళేశ్వరం మీద? మీరు కమిషన్ ముందు క్యాబినెట్ నిర్ణయం అని చెప్పారు, జరిగిందా లేదా? ఎందుకంటున్నా అంటే ఆ రోజు క్యాబినెట్ లో ఉన్న, ఈ రోజు క్యాబినెట్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అసలు అప్పుడు కాళేశ్వరం గురించి చర్చే జరగలేదు క్యాబినెట్ లో. ఒక మాట ఈటల గారు చెప్తారు సమాధానం. వారు ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రభుత్వం నడుపుతా ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇప్పుడు క్యాబినెట్ ఉంటుంది. అంటే ఇక్కడైతే 2 నెలలు 3 నెలలకు ఒకసారి జరుగుతుంది, అప్పుడు 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ జరిగింది. ప్రతి చిన్న అంశాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్న వారికి, ఇప్పుడు ఆనాడు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, కడియం శ్రీఆర్ గారు ఉన్నారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. మేము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్యాబినెట్ మినిస్టర్ జరిగేది. క్యాబినెట్ మీటింగ్లో స్పష్టంగా ఏంటంటే, ఇవాళ మళ్ళీ చెప్తున్నాం, ఒక చిన్న అంశం కూడా మంత్రులుగా మీ డిపార్ట్మెంట్లలో నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా అది క్యాబినెట్ ముందు పెట్టండి, క్యాబినెట్ ఆమోదం పొందండి. వితౌట్ క్యాబినెట్ ఆమోదం రేపు మీరే బాధ్యులు అవుతారని చెప్పి మాకు పదే చెప్పేవాడండి. ఇవాళ మళ్ళీ గుర్తు చేస్తున్నా. అందుకని ఆనాడు జరిగినటువంటి అన్ని సందర్భాల్లో ఒకవేళ ముందు తీసుకున్నారా నిర్ణయం, వెనుక తీసుకున్నారా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత రెక్టిఫై చేసుకున్నారా, ముందు నిర్ణయం వెలువరించి తర్వాత క్యాబినెట్ ఆమోదం తీసుకున్నారా, ఇది టెక్నికాలిటీలకు పోను. కానీ క్యాబినెట్ ఆమోదం పొందకుండా మాత్రం ఏం జరగలేదు. కానీ తుమ్మల విన్నారా? క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోకపోతే మీరు ఇబ్బంది పడతారని చెప్పి కేసీఆర్ పదే మంత్రులకు హెచ్చరిక చేసిండట. మంత్రులకు చెప్తుండేనట కేసీఆర్, క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా కానీ చిన్న అయినా పర్లేదు, మీరు ఏదైనా పని చేయాలనుకుంటే
ఇగో పలాని పని ఇట్లా చేస్తాం, పలాని పని ఇట్లా చేస్తాం, ఒక కాలేజ్ కడతామో, స్కూల్ కడతామో, లేకపోతే ఇంటర్నేషనల్ బిల్డింగ్ కడతామో, ఒక కలెక్టర్ ఆఫీస్ కడతామో, ఏది కట్టినా ఏది చేసినా క్యాబినెట్ తీర్మానం తీసుకోకపోతే రేపటి రోజు ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ పదే పదే చెప్పేదట. క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా మేము ఏ పని చేయలేదు, క్యాబినెట్ డిసిషనే ఫైనల్ అని చెప్పి ఈటెల రాజేందర్ చెప్పినటువంటి మాట. అసలు కాళేశ్వరం గురించి క్యాబినెట్లో చర్చనే రాలేదు అని చెప్పి తుమ్మల గారు చెప్తున్నారు. తుమ్మల గారు క్యాబినెట్లో చర్చే లేదట కాళేశ్వరం గురించి అని చెప్తున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తే. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి. ఈరోజు క్యాబినెట్లో ఉన్నాడు, ఆ రోజు క్యాబినెట్లో ఉన్నాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఈరోజు తుమ్మల గారు కాంగ్రెస్లో క్యాబినెట్లో ఉన్నాడు. ఈటెల రాజేందర్ అంత స్పష్టంగా, అంత ఓపెన్గా, అంత క్లియర్గా చెప్తుండు కదా, క్యాబినెట్లో కేసీఆర్ ఏ చర్చ పెట్టకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఆయన ఏ పని చెయ్యడు. అంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ గురించి, కాళేశ్వరానికి సంబంధించినటువంటి రీడిజైన్ గురించి, కాళేశ్వరం గురించి కేసీఆర్ ఖచ్చితంగా క్యాబినెట్లో చర్చించే ఉంటాడు. క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత, క్యాబినెట్ తీర్మానం అయిపోయిన తర్వాత, క్యాబినెట్ మొత్తం మంత్రులు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే కేసీఆర్ రీడిజైన్ పేరుతోటి కాళేశ్వరం స్టార్ట్ చేసి ఉంటాడు. అంతే తప్ప అంతకు మించి స్టార్ట్ చేయకుండా ఉండకపోవచ్చు, అంటే మంత్రులు ఒప్పుకోకుండా ఉండకపోవచ్చు. ఇప్పుడు దాదాపుగా 18 మంది మంత్రులు ఉన్నారనుకో, ఆ 18 మంది మంత్రులలో కేసీఆర్ ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్లు 90,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, మేడిగడ్డ ఒకటి, సుందిల్లా, అన్నారం, బాహుబలి మోటార్లు, ఇట్లా పంప్ హౌస్లు ఉంటాయి, పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీంతో ఒక 20 లక్షలు 30 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతుంది, ఆ ఆయకట్టుకు ఈ ఆయకట్టుకు నీళ్లు పోతుంది, వీడికెళ్ళి ఆ పంప్ హౌస్కి ఈ పంప్ హౌస్ నీళ్లు పోతుంది అని చెప్పి కేసీఆర్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎవరికైనా మంత్రులకు నచ్చకపోతే, మాకు నచ్చలేదంటూ కూడా ఒక తీర్మానానికి సంబంధించినటువంటి బుక్ ఉంటుంది, మినిట్ కౌంట్ పాయింట్ అంటారు. ఆ మినిట్ కౌంట్కి సంబంధించినటువంటి బుక్లో మంత్రులకు నచ్చకపోతే రాయొచ్చు, మాకు కేసీఆర్ చెప్పినటువంటి ప్రాజెక్టు నచ్చలేదు, కేసీఆర్ ఏదైతే పెట్టినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డిసిషన్ ఉందో అది మేము పరిష్కరిస్తున్నాం, అది మేము ఒప్పుకుంటలేము అని చెప్పి మంత్రులు కూడా ఒప్పుకుంటలేం అనేటటువంటి ఒక ఆ బుక్లో రాయొచ్చు. మంత్రులు ఎవరైనా ఓకే కేసీఆర్ చెప్పింది బాగానే ఉంది యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్తే యాక్సెప్టెడ్ అని కూడా మంత్రులకు సంబంధించినటువంటి మొత్తం పిన్ టు పిన్ ఉంటుంది మినిట్ బుక్లో పిన్ టు పిన్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద బాధ ఏంది రేవంత్ రెడ్డికి తెలుసా? పెద్ద బాధ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, కాళేశ్వరం కమిషను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్కి సంబంధించినటువంటి మీటింగ్స్ జరిగినాయి కదా, ఆ క్యాబినెట్ మీటింగ్కి సంబంధించినటువంటి మినిట్ బుక్ మాకు ఇయ్యమని చెప్పి కాళేశ్వరం కమిషన్ అడుగుతున్నది. కాళేశ్వరం కమిషను 2014 నుండి 2019 వరకు, అంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి రీడిజైన్ 2019 కంప్లీట్ అయింది, 19 జూన్ 21కి వాళ్ళు ఓపెనింగ్ చేశారు కాబట్టి 2014 నుండి 2019కి సంబంధించిన మధ్యలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి చర్చ క్యాబినెట్లో జరిగిందా లేదా, ఏ క్యాబినెట్ మీటింగ్ ఏదైనా కూడా, ఏ డిస్కషన్ అడిగినా, ఏ డిస్కషన్ జరిగినా, మంత్రుల మధ్యలో ఏం పంచాయతీ నడిచినా, అక్కడ ఏ డిసిషన్ తీసుకున్నా పిన్ టు పిన్ అక్కడ ఏది మినిట్ బుక్ అని ఉంటుంది, ఆ మినిట్ బుక్లో పిన్ టు పిన్ రాసి ఉంటుంది, అన్ని ఎవ్రీథింగ్ రాస్తారు. కాళేశ్వరం గురించి మాట్లాడిరా లేదా, కాళేశ్వరం గురించి అసలు చర్చ వచ్చిందా లేదా అనేది కూడా వాళ్ళు జరిపినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఉంటుంది. కాళేశ్వరం కమిషన్ 2 సార్లు లేఖలు రాసిరట కాంగ్రెస్ ప్రభుత్వానికి, అన్నీ అయిపోయినాయి, మీరు ఏదైతే క్యాబినెట్కి సంబంధించినటువంటి మినిట్ బుక్ మాకు ఇచ్చుడుతోటే మేము చూస్తాము నిజంగా అసలు క్యాబినెట్లో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నా లేదా, కాళేశ్వరం గురించి చర్చ నడిచిందా లేదా, మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రీడిజైన్ యాక్సెప్ట్ చేసిరా లేదా, అసలు క్యాబినెట్ తీర్మానం చేసిందా యాక్సెప్ట్ చేసిందా లేదా అనేది చూస్తాం. మీరు ఆ క్యాబినెట్లో జరిగినటువంటి మినిట్ బుక్, అంటే మినిట్ పిన్ టు పిన్కి సంబంధించిన డాక్యుమెంటరీ ఉంటుంది, మినిట్ బుక్ ఉంటుంది, అక్కడ ఏం జరిగింది ఏందనేది మాకు ఇవ్వండి అని చెప్పి కాళేశ్వరం కమిషన్ 2 సార్ల లేఖలు పంపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే నిజంగా కేసీఆర్ తప్పు చేస్తే, నిజంగా కేసీఆర్ కాళేశ్వరాన్ని స్కామ్ చేస్తే ప్రభుత్వం తలుచుకుంటే మినిట్ బుక్ ఇవ్వచ్చు కదా, ఏది ఆ క్యాబినెట్కి సంబంధించినటువంటి మినిట్ బుక్ కానివ్వండి, క్యాబినెట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి పిన్ టు పిన్, ఏం జరిగింది ఏందనేది 2014 నుండి ఇప్పటిదాకా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఓడిపోయిన దాకా మొత్తం ఉంటుంది. క్యాబినెట్ ఎన్నిసార్లు జరిగింది, ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎవరెవరు యాక్సెప్ట్ చేసిరు, అన్నీ ఓన్లీ కాళేశ్వరం కాదు, అన్నీ మొత్తం ఏదైతే క్యాబినెట్లో డిసిషన్స్ తీసుకుంటారో ఆ డిసిషన్కి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు యాక్సెప్ట్ చేసిర్రు. ఇప్పుడు 18 మంది మంత్రులు ఉన్నారు, మెజారిటీ వర్గం యాక్సెప్ట్ చేస్తే ఓకే, అది ఆ మెజారిటీ వర్గం ఓకే అని చెప్తే అది సక్సెస్ అవుతుంది. ఒకవేళ మెజారిటీ వర్గం వద్దు అని అంటే అది కొట్టేస్తారు. ఏదైనా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కట్టాలనుకున్నాడు, రీడిజైన్ చేయాలనుకున్నాడు,
18 మంది మంత్రులు. ఈ 18 మంది మంత్రులలో 10 మంది ఓకే అని చెప్పి 8 మంది వద్దంటే 10 మంది ఓకే చెప్పారు కాబట్టి మెజారిటీ వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఒకవేళ 10 మంది వద్దని 8 మంది ఓకే అంటే మెజారిటీ వర్గం ఎక్కువ మంది వద్దని చెప్తారు కాబట్టి అది పనిచేస్తారట. అంటే మెజారిటీ ఎక్కువైతే ఎటువైపు అయితే ఎక్కువ శాతం ఉంటుందో అది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఎవరైనా కాదు అన్న వాళ్ళైనా ఒప్పుకోనన్న వాళ్ళైనా కూడా మొత్తం ఆ మినిట్ బుక్లో ఉంటుందట. కానీ ఆ మినిట్ బుక్ ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్కి ఇచ్చే పరిస్థితి లేదు. మరి నిజంగా కేసీఆర్ దొంగ అయినప్పుడు, కేసీఆర్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మింగిండి అయినప్పుడు, అవినీతి చేసింది అన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్లో జరిగినటువంటి మినిట్ బుక్ ఇవ్వచ్చు కదా, ఆ మినిట్కి సంబంధించిన పాయింట్స్ ఇవ్వచ్చు కదా, డాక్యుమెంట్స్ ఇవ్వచ్చు కదా. క్యాబినెట్లో అసలు చర్చ జరిగిందా లేదా కాళేశ్వరం గురించి, కేసీఆర్ కాళేశ్వరం గురించి క్యాబినెట్లో మాట్లాడిందా లేదా అనేది తెలుస్తుంది కదా. ఒకవేళ కేసీఆర్ కనుక క్యాబినెట్లో కాళేశ్వరం గురించి చర్చ పెట్టినా, కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు రీడిజైన్ గురించి మంత్రులతో మాట్లాడి ఒకవేళ క్యాబినెట్ తీర్మానం చేస్తే, క్యాబినెట్ కనుక ఆమోదం తెలిపితే కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి ఈ మేడిగడ్డ కమిషన్ ఉండనే ఉండదు అనేది ఒక చర్చ. ఉండనే ఉండదు. ఎందుకంటే ఒక గవర్నమెంటు ఒక అంశాన్ని వాళ్ళు పర్టికులర్గా తీర్మానించుకున్న తర్వాత, వాళ్ళ పాలసీస్ ఒక గవర్నమెంట్ వాళ్ళు తీర్మానించుకున్న తర్వాత, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏమీ చేయవు, ఏది చెప్పినా వేస్ట్ అనేది ఒక చర్చ. సరే, మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్లు కుంగిపోయినాయి, కుంగిపోవడానికి గల కారణం ఏందనేది అట్లా విచారణ చేయవచ్చు. కానీ ప్రాజెక్టే అసలు పర్మిషన్ లేకుండా కేసీఆర్ కట్టిండి అనేటటువంటి విధానాలు ఉన్నాయి కదా. క్యాబినెట్లో పర్మిషన్ వచ్చిన తర్వాత, క్యాబినెట్లో మంత్రులు అందరూ చర్చించుకొని క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత, క్యాబినెట్ అనేది గవర్నమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత, మంత్రులందరూ ఒక మాట మీద ఉన్న తర్వాత సో కాళేశ్వరం నడుస్తుంది. ఒకవేళ క్యాబినెట్లో ఆ చర్చ రాకపోతే, అసలు క్యాబినెట్లో కాళేశ్వరం గురించి మాట్లాడుకోకుండానే కేసీఆర్ ఇష్టం ఉన్నట్టు కట్టి ఓపెనింగ్ చేసి ఆయన ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే అప్పుడు కేసీఆర్ని అరెస్టు చేయవచ్చు, కేసీఆర్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది, కేసీఆర్ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నట్టు అవుతుంది. కానీ ఒకవేళ క్యాబినెట్లో చర్చ పెట్టి క్యాబినెట్ యాక్సెప్ట్ చేసి క్యాబినెట్ తీర్మానించి క్యాబినెట్ ఆమోదం తెలిపితే కాళేశ్వరానికి సంబంధించిన వ్యవహారాన్ని ఖచ్చితంగా కొంత రేవంత్ రెడ్డికి ఇబ్బంది కావచ్చు అనేది ఒక చర్చ. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ వర్షన్ అదే కదా, కేసీఆర్ ఉత్తగానే కట్టిండు, ఇష్టం ఉన్నట్టు కట్టిండు, కేసీఆర్ క్యాబినెట్లో చర్చ పెట్టలేదు, మంత్రులతో మాట్లాడలేదు, ఉత్తగానే ఆయన ఇష్టం ఉన్నట్టు కాళేశ్వరాన్ని నిర్మించుకుంటూ పోయింది అనేది చర్చ కదా. ఇప్పుడు కమిషన్ అడుగుతుంది, కాళేశ్వరం కమిషన్ సీరియస్ అవుతుంది రేవంత్ రెడ్డి పైన. అరే ఎందుకు ఇస్తలేరు, 3వ సారి లేఖ రాసిరు, కేసీఆర్ని విచారణకు పిలిచి ఇప్పుడు 3వ సారి ముచ్చటగా లేఖ రాసిరు, మాకు ఇవ్వండి మినిట్ బుక్ ఇవ్వండి, అసలు కాళేశ్వరం గురించి వాళ్ళ చర్చ నడిచిందా లేదా, సెక్రటేరియట్లో అసలు క్యాబినెట్లో చర్చ ఉందా లేదా, మాట్లాడిరా లేదా, బిల్లు ఆమోదించిరా లేదా, కాళేశ్వరం గురించి ఏం జరిగిందనేది మాకు తెలియాలి. ఒకవేళ నిజంగా క్యాబినెట్లో నడవకపోతే చర్చ, క్యాబినెట్ డిసిషన్ తీసుకోకపోతే కేసీఆర్ చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సింది. ఒకవేళ కనుక కేసీఆర్ క్యాబినెట్లో చర్చ పెట్టి బిల్లు ఓకే అయితే ఏం ఉండకపోవచ్చు అనేది ఒక కొంత వినబడుతున్నటువంటి అంశం. రివర్స్ రేవంత్ రెడ్డికే ఇబ్బంది కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. క్యాబినెట్లో చర్చించిన మా ప్రభుత్వ విధానాలు, మా ప్రభుత్వ పాలసీ, మేము కాళేశ్వరం కట్టినాం, దాంట్లో తప్పేముందని చెప్పి కేసీఆర్ అనొచ్చు. ఇంకోటి, కాళేశ్వరానికి సంబంధించినటువంటి బడ్జెట్ 80,000 కోట్లను ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి సర్చ్ చేయరు. నేను పొద్దుగాల కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని సెర్చ్ చేసినప్పుడు నాకు వచ్చింది దాదాపు 80,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఖర్చు అని నాకు వచ్చింది. నేను చాలా క్లియర్ కట్గా కాళేశ్వరం ఓపెనింగ్ నేను పొద్దునే సెర్చ్ చేస్తే కాళేశ్వరం ఓపెనింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు అని చెప్పి ఒక క్లియర్ కట్ అంశం వచ్చింది. ఓపెనింగ్ రోజు జూన్ 21, 2019 రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిండు, మహారాష్ట్రకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన కూడా వచ్చిండు, వీళ్ళందరూ వచ్చిర్రు. అంటే పక్కపక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వచ్చిర్రు. తెలంగాణ గవర్నర్ గారు వచ్చిర్రు, ఆ నరసింహ గారు ఉన్నారు, ఆయన వచ్చిర్రు, కేసీఆర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ రోజు 2019 సంబంధించినటువంటి కాళేశ్వరం ఓపెనింగ్ చేసినటువంటి నేపథ్యంలో. కాబట్టి ఇప్పుడు క్యాబినెట్కి సంబంధించిన చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం గురించి చర్చ పెట్టిరా లేదా, క్యాబినెట్లో అసలు ఆమోదం తెలిపిరా లేదా అనేది ఒక పెద్ద చర్చ. కానీ ఒకవేళ క్యాబినెట్లో కేసీఆర్ కాళేశ్వరం గురించి చర్చ పెట్టినట్టు కనుక వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది కావచ్చు, రేవంత్ రెడ్డి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్న అంశం. ఎట్లనో అట్లా కేసీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డి కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం
మరి మేము క్యాబినెట్కి సంబంధించిన మినిట్ పాయింట్ ఇవ్వాలంటే మేము క్యాబినెట్లో చర్చించుకుంటాం అంటుండట. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చర్చ పెట్టి మినిట్ బుక్ ఇవ్వాలన్నా వద్దా, మినిట్ పాయింట్ ఇవ్వాలన్నా వద్దా? మరి కాళేశ్వరం కమిషన్ ఎందుకు, కథ ఎందుకు, వాళ్ళకి జీతాలు ఎందుకు, వాళ్ళకి తిండి, వాళ్ళకి ట్రావెల్స్, వాళ్ళ కథ ఇదంతా ఎందుకు? ఓ మినిట్ బుక్ ఇవ్వబోద్దు. ఇప్పటిదాకా 3 సార్లు లేఖలు రాసిరట కాళేశ్వరం కమిషన్. ఫస్ట్ టైం ఇస్తేనే ఎప్పుడు అయిపోతుండే, ఇప్పటిదాకా ఇయ్యలే. కాబట్టి చూడాలి ఏం జరగబోతుందో. చాలా క్లియర్గా మరి వాళ్ళైతే మినిట్ బుక్ అడుగుతురు. అసలు క్యాబినెట్, పాత క్యాబినెట్లో ఏం జరిగింది ఏందనేది మొత్తం అడుగుతురు. ప్రభుత్వం మాత్రం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇస్తారా ఇయ్యరా, ఏం జరగబోతుందనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.